ఈ ప్రభుత్వాలు ఇట్లే ఉంటాయనుకుంటున్నారా? సవాలు విసిరింది ఎవరు? సవాలు విసిరింది ఎవరు? మేము సవాలు విసిరామా? గౌరవంగా మాట్లాడినాడు ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ ముందర. బాబు తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడి ఈరోజు ఇంతమంది మార్బలాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? నీ నోటి దులతో కదా నువ్వు భస్మాసురుడివి. రాజు చెప్తున్నా, భస్మాసురుడివి నువ్వు. ఏ నోటితో అయితే పైకి వచ్చినావో ఆ నోటితోనే నువ్వు 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 పతనం అయిపోతావు. నీ పతనానికి నాంది నువ్వు ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడడం. ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? ఎవరు నిన్ను మాట్లాడే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరని నిన్ను ఎందుకు మాట్లాడిస్తున్నారని చెప్పేది కూడా నువ్వు ఆలోచన చేయాలి కదా. ఏం మాట్లాడినాడు నిన్ను? దానికోసం చెప్పి పోలీసులు ఇంతమంది పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాం కేవలం నీ నోటి దూల వల్ల. ఇన్ని రోజుల్లో 2 సంవత్సరాలలో ఏమీ మాట్లాడలేదే మేము. మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా నిన్ను ఏది ఛాలెంజ్లు విసరలేదే, ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా విసరలేదే. మీరు ఎందుకు ఇంత దుర్భాషలు మాట్లాడుతున్నారు? అంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది కులాహంకారం కాదండి, ఖచ్చితంగా ధనాహంకారం. ఏదో నడిమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు చూడండి, అవి మనిషిని ఒక చోట నిలవనివ్వలేదంట. ఆ పరిస్థితికి మీరు దిగజారినారు. మీరు ఛాలెంజ్లు విసినారు. మీ ఛాలెంజ్ మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాము. మా కుటుంబ సభ్యులతో మేము ఉన్నా కూడా పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండలేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి కూడా పోలీస్ సిబ్బందికి అంతా కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పోలీస్ సిబ్బందికి కూడా, ఎందుకంటే ఇంత అవుట్రేట్గా వాళ్ళకు సహకరిస్తున్నందుకు. ప్రభుత్వాలన్నీ మారుతా వస్తుంటాయి. వాళ్ళు మేమంటే 5 సంవత్సరాల ప్రభుత్వం మాది. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 5 సంవత్సరాలు ఉంటారు. 60 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగాల్సిన వ్యక్తులు మీరు. మీకు ఒకరితో పనే ఉంది. మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. మీరు చట్టబద్ధంగా ఏమొచ్చినా కూడా మేము సహకరించడానికి సిద్ధం అని చెప్తున్నాం కదా. ప్రతి అడుగడుగున మేము చట్టానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం. మీరు ఎట్లా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు? ఇంటి వెనకల నుండి దూరొస్తారా? గోడలు దూకి పోలీసులు దూరొస్తారా? పట్టపగలు ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి అడ్డదారిలో మీరు వస్తారా? అడ్డదారిలో వచ్చి సర్చింగ్ అని చెప్తారా? ఏమండి పైకి వస్తారు, ఉమెన్ ఉండారు పైన, మీరు ఎట్లా వస్తారు లోపలికి అంటే సర్చింగ్ అని చెప్తారా? ఇదేనా చట్టము? ఇదేనా చట్టము? మీకు నేర్పించిన చట్టం ఇదేనా? మేము ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామండి. మమ్మల్ని మాత్రం మా ఇళ్లలో మమ్మల్ని ఉండియండి. ఏ ఛాలెంజ్ అయితే వాళ్ళు విసిరినారో ఆ ఛాలెంజ్కి వాళ్ళు పిలుచుకురండి. వాళ్ళ ఆధారాలతో నిరూపించమన్నారు కదా. ప్రతి ఆధారము ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏ ఆస్తిపాస్తులు అయితే తను కొన్నాడు అని చెప్పి మాట్లాడినాడో ప్రతి ఒక్క ఆస్తికి మేము ఆధారాలు చూపిస్తాం. అతను కూడా అంత గౌరవమైన పదవుల్లో ఉన్నాడండి. దాదాపు సాక్షాత్తు టీటీడీ దేవస్థాన బోర్డు మెంబర్గా ఉండి అంత దిగజారిన మాటలు ఎట్లా మాట్లాడతాడు? నువ్వు నా పదవికి రాజీనామా చేస్తానంటున్నావు. మరి నీ ఆస్తుల గురించి నిరూపిస్తున్నాం కదా. నీ పదవికి రాజీనామా చేస్తావా? మరి నువ్వు నీకు అడ్డగోలుగా పదవులు వచ్చినాయని చెప్పేసి అంత అయాచితంగా నీకు పదవులు వచ్చినాయి కాబట్టి దానికి విలువ లేకుండా మాట్లాడతావా? వెంకటేశ్వర స్వామి సాక్షిగా అంటావా? సాక్ష్యాలు వెంకటేశ్వర స్వామికి, మీకు జనాలకు అవసరమేమో, వెంకటేశ్వర స్వామికి సాక్ష్యాలు అవసరం లేదు కదా. ఆయన కూడా చూసుకుంటాడు ఏది మంచిది, ఏమి చెడ్డది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఖచ్చితంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గే ప్రసక్తే లేదు. పోలీసులను కూడా మాకు ఏ న్యాయం అయితే వర్తిస్తుందో అదే న్యాయం వాళ్లకు వర్తింపజేయండి దయచేసి. మా మీద మాత్రం అత్యుత్సాహం శేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టినట్టు, ప్రకాష్ రెడ్డిని అటెంప్ట్ చేయించినట్లు, లేకుంటే ప్రకాష్ రెడ్డిని గన్మెన్లు తీసుకున్నట్లు అంత ఈజీగా ఈ పరిస్థితిని అయితే తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయం వరకే ఉన్నింది. ఎప్పుడైతే ఇంటి దగ్గరకు వస్తానో కుటుంబ సభ్యులకు నీ ఇంటికని మాట్లాడినాడో అప్పుడు కుటుంబ సభ్యులు నోరు లెగుస్తుంది. దయచేసి ఏ రాజకీయ నాయకుడికైనా చెప్తున్నా, ఎవరి ఫ్యామిలీల జోలికి ఎవరు వెళ్లాల్సిన పనిలే. వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మీ సమస్యలు ఏదన్నా ఉంటే మీరు రాజకీయ రణరంగంలో తేల్చుకోండి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ తేలుస్తుంది. దానికి కుటుంబాల గురించి మాట్లాడతారా? మీరు కుటుంబాల ఇండ్ల దగ్గరికి వచ్చి మాట్లాడతారా? నీకు మొన్న 3-4 సంవత్సరాల్లో రాజకీయం చేసినట్టుగా నీకు ఇంత ఉంటే, మేము 10 సంవత్సరంలో దశాబ్దాల కాలంగా మేము రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మాకెంత ఉంటుంది? దానికి రెడ్ల గురించి మాట్లాడతాం, మేము మాదిగల గురించి మాట్లాడతాం, అందరి గురించి మాట్లాడతాం. అందరిని అమాయకులను ఎందుకు మధ్యలోకి తీసుకురావాలా? నీకు కక్ష ఉంది కదా, నువ్వు డైరెక్ట్గా ప్రకాష్ రెడ్డిని మాట్లాడు. మాకు కక్ష ఉంది కదా, మేము డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మీరు ఎందుకు అడ్డగోలుగా మాట్లాడాలా? అడ్డం వచ్చిందంతా మాట్లాడాలా? నోటికి వచ్చిందంతా మాట్లాడాలా? నీ నోటి దూల వల్ల ఇంతమంది పోలీసు వ్యవస్థని ఈరోజు ఈ పోలీసు యంత్రాంగాన్ని అంతా నిర్వీర్యం చేస్తున్నారు మీరు. ఇట్లాంటి పనులకు అన్ని పోలీసులను మనం ఉపయోగపెట్టుకోవాల్సింది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపెట్టండి, సంక్షేమానికి ఉపయోగపెట్టండి, ఏదైనా దేశాభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపెట్టండి. ఇది జరుగుతున్న ఏ పరిణామం బాగలేదండి.
వాళ్ళపైన కూడా తగు చర్యలు తీసుకోవాలా. ఈ రకంగా మాట్లాడినందుకు రాజు కూడా బహిరంగంగా ప్రకాష్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇది 100% నేను వాళ్ళ కులస్తులకైనా నేను చెప్తున్నా, ఇది మీకు మంచిది అనిపిస్తేనే మీరు కూడా సోదరులు ఆలోచన చేయాలి. ఒక్కసారి ఏం మాట్లాడినాడు అతను, అబ్బాయి ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, మీ సోదరుడు ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి పరిశీలించాలా. మీ వెనకల ఎవరుండి నడిపిస్తున్నారో అంత వివేకం లేకుండా మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మీకు ఏం సంబంధం అని మీరు ఇంత ఇన్వాల్వ్ అయినారు, మీకేం సంబంధం అని ఇన్వాల్వ్ అయినారు, మీరు ఎందుకు మిమ్మల్ని ఇంతగా ఇన్వాల్వ్ చేస్తుంది, మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు. మేము ఎక్కడ వాడుకోవడం లేదు, డైరెక్ట్ గా మేము ఏ వ్యక్తిని అయితే కావాలనుకుంటున్నా ఆ వ్యక్తికి మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మేము ఏదో వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. మధ్యలో నిన్నెందుకు అడ్డపెట్టి ఇంత రాజకీయం చేయాల్సి వస్తుంది. మాకైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడడానికి మాకు శక్తి ఉంది, ధైర్యం ఉంది. మా వెనకల కార్యకర్తలు ఉన్నారు, జగన్ సార్ ఉన్నారు, మేము పిలిస్తే కార్యకర్తలు మాకు ఉన్నారు. కాబట్టి మాకు ఎక్కడ ఏ పోలీస్ ప్రొటెక్షన్ కూడా మాకు అవసరం లేదండి. ఎంత ప్రొటెక్షన్ ఇస్తారో వాళ్ళకి ఇవ్వండి, మాకేం అవసరం లేదు. మేము ధైర్యంగా ఉండగలుగుతాం, మా ఇంట్లో మేము ఒక్కరు కూడా తిరగలుగుతాం. ఎన్ని రోజులు ఇస్తారండి పోలీసులు ప్రొటెక్షన్ మాకి? ఎన్ని రోజులు ఇస్తారు? ఇప్పుడు ప్రకాష్ రెడ్డికి అవసరం లేదు పోలీస్ ప్రొటెక్షన్ అనే కదా మీరు తీసేసింది. ఈ రోజు ప్రొటెక్షన్ ఇస్తామని ఏ రకంగా వస్తారు మీరు? ఏం అవసరం ఉంది? ప్రకాష్ రెడ్డికి ప్రొటెక్షన్ అవసరం లేదు కదా, మీరే అన్నారు కదా అంత వ్యక్తి కాదు కాబట్టి తీసేసినామని. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు వీడియోలు చూపిస్తాను. ఎంఎస్ రాజు గారింటి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది గుమిగూడినారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకు ఒక న్యాయం ఏంటి, మాకు ఒక న్యాయం ఏంటి, మేమన్నా తీవ్రవాదులమా ఉగ్రవాదం? ఫోన్ చెప్ప ఫోన్ గ్రీన్ కార్పెట్ వేసినారు చూడండి. మీడియా సోదరులు అందరూ చూడాలా, ధర్మం ఏమి ఎక్కడ ఎన్ని పాదాల మీద ధర్మం నడుస్తుందో మీరందరూ చూడాలి, గమనించాలి. ఇవన్నీ ఏం జరుగుతున్నాయో ఇవన్నీ సబబేనా అని అడుగుతున్నా. వాళ్ళ ఇంటి ముందర టెంట్లు వేస్తే నా ఇంటి ముందర టెంట్లు వేస్తా, వాళ్ళ ఇంటి ముందర వంట వండితే నా ఇంటి ముందర వంట వండుతా, వాళ్ళ ఇంటి ముందర కారు నిలబెడితే నాకు వాళ్ళ ఇంటి ముందర 10 కార్లు నిలబెడితే నా ఇంటికాడ 100 కార్లు నిలబెట్టాలా. దీనికి పోలీసు వర్గం అంతా సహకరించాలంటే చెప్తున్నా. ఎవరికైనా అదే ఒకటే న్యాయం. డిఎస్పీ గారు కింద ఉన్నారు, అందరికీ సమన్యాయం అంటున్నారు. డిఎస్పీ గారితో కూడా ఈ విషయం చూపించి చెప్తాను, విజువల్స్ కూడా చూపించేసి డిఎస్పీ గారికి కూడా న్యాయం కోరుతాను. అది న్యాయం అనిపిస్తే కూడా నేను చెప్తాను. చూడండి ఒక్కసారి, చూడండి దయచేసి ఒక్కసారి. ఎంత గ్రీన్ కార్పెట్ చూడండి. మీడియా సోదరులందరూ ఈ విషయాన్ని గమనించాలి. చూడండి గ్రీన్ కార్పెట్ చూడండి, గ్రీన్ కార్పెట్ చూడండి. అంటే అధికారం ఎంత బలంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. అక్కడ వాళ్ళకి రాజు మార్గం ఇస్తారు. ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి నాకు. ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకు, నాకు క్లారిటీ కావాలి. మీకు ఏం కావాలా? ఏం కావాలనుకుంటున్నాను? పచ్చకామెర వ్యవసాయం ఏమన్నా తగ్గించేసి వస్తుంది, ఎందుకంటే మేము పూర్తిగా ఫైట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి మీకు పచ్చ మీటింగ్ ఏమన్నా అంటే పక్కన పెట్టేసుకోండి. మీ వాంటింగ్ ఏంటి, మీరు ఏం చూడాలనుకుంటున్నారు? ఇంట్లో మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా, మారణాయుధాలు ఉండాలని చూడాలనుకుంటున్నారా, లేకుంటే ఏమన్నా మేము తీవ్రవాదం తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్తో లోపలికి రావాలనుకుంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని ఒకరి ఇంటి మీద పడ్డమే మాకు అనిపిస్తుంది. పరిస్థితి ఇప్పుడు పోలీసులు చేస్తున్నది కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితోదో శత్రుత్వం లేదు, మేము అందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కన తప్పుడు మాటలు మాట్లాడడం లేదు.